తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆ సింగిల్ డైలాగు సిల్వర్ స్క్రీన్ని చితక్కొట్టింది. యాక్షన్ లవర్స్ని ఉర్రు తొలగించింది. మాస్ ఆడియన్స్ అయితే చొక్కాలే చించేసుకున్నారు. ఇప్పుడు అదే డైలాగు పొలిటికల్ స్క్రీన్ను షేక్ చేస్తోంది. ఆ డైలాగులోని 2 పదాలు 2 పార్టీల మధ్య ఫైట్ని పీక్స్కి చేర్చేశాయి. ఇంతకీ ఏమిటి ఆ డైలాగ్? ఆ డైలాగ్ చుట్టూ నడిచిన పొలిటికల్ సీన్ ఏమిటి? సినిమాలంటే జనాలకు యమ ఆసక్తి. ఇక మాస్ సినిమాలంటే మరీ ఎక్కువ. ఇక అందులోని ఫేమస్ డైలాగులైతే పదే పదే వాడిస్తుంటారు. వద్దన్నా లొడలొడా చెప్పేస్తుంటారు. అందుకే రాజకీయ నాయకులు సైతం జనాల్లోకి వెళ్ళినప్పుడు క్యాచీగా ఉండే సినిమా డైలాగులను పేలుస్తుంటారు. మూవీ లాంగ్వేజ్ ను పొలిటికల్ లాంగ్వేజ్ కి మ్యాచ్ చేస్తుంటారు అప్పుడప్పుడు రాజకీయ నాయకులు. అయితే మొన్నటి జగన్ పల్నాడు జిల్లా టూర్ లో ఫేమస్ అయిన సినిమా డైలాగ్ నే ఇప్పుడు మరింత ఫేమస్ చేశారు వైసీపీ కార్యకర్తలు. రప్పా రప్పా. ఎస్, పుష్ప సినిమాలోని ఈ సింగిల్ డైలాగ్ ఇప్పుడు ఏపీలో రాజకీయ రచ్చలేపుతోంది. 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేటను నరికినట్టు ఒక్కొక్కడిని రప్పా రప్పా నరుకుతాం అని రాసుకున్న ఫ్లెక్సీని జగన్ పల్నాడు పర్యటనలో ఓ వైసీపీ కార్యకర్త ప్రదర్శించడం హాట్ టాపిక్ అయి కూర్చుంది. ఈ ఫ్లెక్సీ ఇంపాక్ట్ తో ఇప్పుడు ఏపీలో పొలిటికల్ రప్పా రప్పా నడుస్తోంది. ఏ రప్పా రప్పా క్యా హై సార్ అని మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ను అడిగితే ఆ డైలాగ్ అర్థం ఏంటో, అది ఏ సినిమాలోదో తెలుసుకుని మరి ఏముంది దాంట్లో అనేసారు జగన్. రప్పా రప్పా ఏం జాతరలోది? గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రప్పా రప్పా నరుకుతాను. మంచిది. అలా ఎలా ఫ్లెక్సీల్లో రాయిస్తారు? ఎందుకంత కోపం అనంటే దానికో క్లారిటీ ఇచ్చారు జగన్. మొన్నటిదాకా టీడీపీలో పనిచేసి చంద్రబాబు పాలన నచ్చక వైసీపీలోకి వచ్చిన వ్యక్తి చేసిన పనే ఇదంతా అన్నారు జగన్. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్పా రప్పా నడుపుతాను. మంచిది. జగన్ కమెంట్స్ కు రప్పా రప్పా అంటూనే కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. నేరాలను నాయకులు ప్రోత్సహించడం ఏంటంటూ చాలా రఫ్ గా రియాక్ట్ అయ్యారు. క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తానే ఉంటాయి. వాళ్ళకి నరికేస్తాం, చంపేస్తాం, రఫా రఫా నరికేస్తాం. జగన్ చంద్రబాబుతోనే అయిపోలేదు ఈ రప్పా రప్పా రాజకీయం. ఇటు కూటమి నేతలు అటు వైసీపీ నాయకులు ఈ సింగిల్ డైలాగ్ సెంట్రిక్ గా తెగ తిట్టేసుకున్నారు. పరామర్శకు వెళ్లే వాళ్ళు ఇలాంటి పోస్టర్లతో జనాలను రెచ్చగొడతారా అని కూటమి నేతలు కారాలు మిరియాలు నూరితే, పరామర్శకు వెళ్తే పగబట్టారంటూ వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. మరి రప్పా రప్పా ఎపిసోడ్ ఇంకెంత రచ్చ చేస్తుందో చూడాలి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.